హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానకుట్టి ఇక్కడ. అండ్ ఈరోజు నా స్టైల్లో వచ్చేసి సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి తగినంత నూనె, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక్కసారి ఈ స్టైలే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సొరకాయ పులుసు కూడా చాలామంది తినరు, ఒక్కసారి ఈ స్టైల్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు చిట్టపట్లాడేలోపు పచ్చిమిర్చి 2 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుని వేసేసుకున్నాను. అండ్ ఇవి వేగేలోపు నేనైతే వెజిటబుల్స్ కూడా కోసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడికి వచ్చి పచ్చిమిర్చి, 3 టమాటో, ఉల్లిపాయ, సొరకాయ అనేవి పక్కన పెట్టేసుకున్నాక అందులో మన పోపు కూడా వేగిపోయి ఉంటుంది. ప్లేట్ అయితే చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ కరివేపాకు వేసేసిన తర్వాత ఉల్లిపాయ అయితే పెద్దగా చీల్చుకుని అయితే వేసుకున్నాను. సో అందులోకి ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటి ఇట్లా ఉందంటే అనుకోకండి, అదైతే దాంట్లో కొంచెం పసుపు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవకుండా ఉంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 4-5 పచ్చిమిరపకాయలు చీల్చుకుని నీళ్ళుగా అయితే వేసేసుకున్న తర్వాత ఇవైతే కొంచెం మగ్గిన తర్వాత టమాటో కూడా వేసేసుకోవాలి. అండ్ టమాటో కూడా నీళ్ళుగా చీల్చుకుని వేసేసుకుని తొందరగా అనేది మగ్గిపోతుంది. సో టమాటో కూడా మగ్గిన తర్వాత నా వే ఆఫ్లో అయితే నేను ఎప్పుడైతే గల్లుప్పు మాత్రమే వేస్తానో, సో తగినంత ఉప్పు కావాలితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్ ముక్కలు మగ్గడానికైతే ఉప్పు అయితే వేసేసుకున్నాను. అండ్ ముక్కలు అయితే ఇది ఇలా ఆయిల్ పైకి తెలిపోయేటట్టుగా అయితే మరుగున్నాం. అండ్ పక్కన అయితే రైస్ కూడా పెట్టేసాను. సో మేమైతే రైస్ కుక్కర్స్ కానీ ఏమి యూజ్ చేసాం, మేమైతే నార్మల్ పద్ధతిలోనే వండుకుంటాము, పాతకాల పద్ధతి అంటారు కదా. సో ఇక్కడైతే ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకున్నాను. సో మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, మీకు తగినంతగా మీరు వేసుకోండి. అండ్ సొరకాయ ముక్కలు కామెంట్లో అయితే కామెంట్ చేయకండి ఏంటి సొరకాయ ముక్కలు అంత పెద్ద పెద్దగా ఉన్నాయని. ఈ కర్రీకి ఇట్లా అయితేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా మమ్మీ స్టైల్ అనమాట. అండ్ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు వేసి ఇక్కడైతే చిటికెడు బెల్లం ముక్క వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం వేసిన తర్వాత. అండ్ ఇక్కడికి వచ్చేసి రైస్ కూడా దగ్గరికి వచ్చేసింది కొంచెం. ఇక్కడ చూడండి, మనకైతే ఎప్పుడైనా కూర ఉడికిందని తెలుసుకున్నకి ఆయిల్ అయితే పైకి వచ్చి ఇట్లయితే బుడకలు వచ్చేస్తాయి. సో బై క్యూటీస్, ఒకసారి ట్రై చేయండి.